హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కంపెనీలు చూస్తేనే అర్థమవుతుంది ఈరోజు ఏడికి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే టీ తోటి స్టార్ట్ చేసాం. అక్కడ నుండి అయితే మేమైతే గోల్కొండ ఫైనల్ గా గోల్కొండ అయితే వచ్చేసాం. మీరు రావాలనుకుంటున్నారా? ఫ్యామిలీతో రావడానికైతే బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. గోల్కొండ అంటే అందరికీ తెలుసు. గేట్ నుండి ఎంటర్ అయ్యాక ఫస్ట్ రైట్ లో నుండి కొంచెం ముందుకు వెళ్తే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ 25 రూపీస్. మేము వెళ్ళిన రోజు అయితే చాలానే క్రౌడ్ ఉండే. మా అక్క అయితే వెళ్ళి టికెట్స్ అయితే తీసుకొని వచ్చింది. అవైతే మీకు నేను చూపిస్తున్నాను. కెమెరా ఇట్లా తెచ్చుకుంటే మాత్రం దానికి ఎక్స్ట్రా చార్జెస్ అయితే పడతాయి. అక్కడైతే హిస్టరీ బుక్స్ ఉంటాయి గోల్కొండ గురించి. అవైతే మనం పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ టికెట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మనం టికెట్స్ ని స్కాన్ చేయించుకొని లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. సింపుల్ అండ్ ఫాస్ట్ ప్రాసెస్. నేనైతే చిన్నప్పుడు వచ్చిన అప్పుడైతే ఇంత ఫెసిలిటీస్ లేకపోతుండే. ఇప్పుడైతే చాలానే చేంజెస్ చేశారు. ఎంటర్ అవ్వగానే ఒకటైతే డిఫరెంట్ గా అనిపిస్తుంది. అందరూ అక్కడ చప్పట్లు కొట్టుకుంటా ఉంటారు. అదేంటో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అది తెలియకుండా నేనైతే చెప్తాను. అదేంటంటే ఎంట్రన్స్ దగ్గర క్లాప్ చేస్తే టాప్ లో వినిపిస్తుందంట. అదే అన్నట్టు ఎర్లీ వార్నింగ్ టెక్నాలజీ. అంటే అప్పట్లో రాజులు ఉన్నప్పుడు వేరే వాళ్ళు దాడి చేయడానికి వస్తే ఇక్కడ క్లాప్ చేస్తే పైన రాజులకి తెలిస్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు కదా. అందుకోసమే ఇట్లా అయితే టెక్నాలజీని యూజ్ చేసి కట్టిందనమాట. అక్కడైతే ఫొటోస్ చేయడానికి కూడా ఉంటారు. అక్కడైతే పర్ పర్సన్ పర్ ఫ్యామిలీ ఒక ఫోటోకి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ చాలా అయితే క్యూఆర్స్ ఉంటాయి. ఆ క్యూఆర్ స్కాన్ చేస్తే హిస్టరీ అయితే తెలుస్తుంది గోల్కొండది. ఇలానే ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ది మ్యాప్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎటు వెళ్ళాలి అని అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే దాన్ని బట్టి మనం అయితే లోపల వెళ్ళొచ్చు. మెట్లెక్కుతుంటే ఫుల్ కష్టం అనిపిస్తుంది. బట్ పైకి వెళ్ళాక ఆ వ్యూ మాత్రం వర్త్ ఇట్ అనిపిస్తుంది. వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదే చేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పైకి వెళ్తే మహంకాళి టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా రామదాస్ బందిఖానా కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను.
వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.